श्रीमद्भगवद्गीता अदः तृतीयोऽध्यायः कर्मयोगः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहैः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ శ్రీ గురుభ్యో నమః। మూడవ అధ్యాయము కర్మయోగము, మూడవ శ్లోకం మనం ఇప్పుడు చెప్పుకుందాం ఈ క్లాసులో. నక లోకే అస్మిన్ ద్విధా నిష్టా పురా ప్రోక్తా మయా నఖ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. మూడవ అధ్యాయంలో అర్జునుడు అడిగాడు మొదటి రెండు శ్లోకాలలో, కృష్ణ జ్ఞానము కర్మ ఈ రెండిటిలో నేను దేనికి చేయతగిన వాడినో అది నాకు ఉపదేశించు. జ్ఞానము గొప్పది అంటున్నావు, కర్మ చేయమంటున్నావు, ఈ రెండిటిలో నేను దేనికి తగిన వాడినో అని నా అర్హతని నువ్వే నిర్ణయించు, నువ్వు చెప్పిన విధంగా నేను వెళ్తాను అని అడిగాడు. దానికి భగవానుడు ఏం చెప్తున్నాడు? లోకే అస్మిన్ ద్విధ, ఈ లోకములో రెండు విధములైనటువంటి నేనే రెండు విధములైనటువంటి నిష్టలను నేనే ప్రవేశపెట్టాను. పురా ప్రోక్త మయానగా, ఓ అర్జున పాపరహితుడా, ఇవి ఎప్పటి నుంచి ఉన్నాయి? ఎప్పటి నుంచో ఉన్నాయి, ఇప్పుడు కాదు, నేను ఎప్పటి నుంచో పెట్టాను. కానీ జ్ఞానయోగేన సాంఖ్యానాం అంటే ఈ జ్ఞానము ఉన్నవాళ్ళు, జ్ఞానము కావాలి అనుకున్న వాళ్ళకి సాంఖ్యాన్ని బోధించాను. కర్మయోగేనాం యోగి అంటే కర్మని చేసేవాళ్ళు, వాళ్ళు కూడా కర్మ ద్వారా యోగులుగా మారమని చెప్పాను. ఈ రెండు నేనే చెప్పాను. అంటే ఇక్కడ ఎలా మనం అనుకోవాలి? అర్జున, ఈ లోకమందు రెండు విధములకు నిష్టలు, అంటే నిష్ట అంటే ఇక్కడ చేయదగిన పనులు, నిష్ట అంటే చేయదగిన పని. ఈ రెండు విధములైనటువంటి పనులు నేనే చెప్పాను, ముందు ఎప్పుడో చెప్పాను నేను. అయితే ఎలా చెప్పాను? సాంఖ్యానాం అంటే సాంఖ్యయోగమును, సాంఖ్యం అంటే కూడా జ్ఞానమే. ఈ జ్ఞానం కావాలి అనుకునే వాళ్ళకి ఈ జ్ఞాన మార్గంలోనే చెప్పాను. అలాగే జ్ఞాన మార్గము ద్వారా మరి యోగులకు యోగ మార్గం అంటే కర్మ మార్గము ద్వారా ఈ రెండు నిష్టలు నేనే చెప్పాను. ఇక్కడ కొంచెం ఏంటంటే యోగులు అనేటప్పటికీ ఈ కర్మలు చేసేవాళ్ళు మాత్రమే వస్తారా, వాళ్ళకి జ్ఞానం తెలియదా అని మాత్రం మనం అనుకోవడానికి అవకాశం లేదు. అంటే ఎవరు ఏ విధంగా చేయదలుచుకుంటే వాళ్ళు ఆ విధంగా చేసి నన్ను పొందవచ్చు. అంటే కర్మల ద్వారా కూడా నన్ను పొందవచ్చు, జ్ఞానము ద్వారా కూడా నన్ను పొందవచ్చు. కానీ ఈ రెండు నేనే ప్రవేశపెట్టాను. మరి అలాంటప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? నిజానికి జ్ఞానమేమో చాలా సులువైన మార్గం అంటున్నాడు, కర్మ మార్గమేమో కఠినమైనది అంటున్నాడు తర్వాత. అయితే మరి అలాంటప్పుడు అందరూ జ్ఞానం ద్వారానే పరమాత్మని చేరొచ్చు కదా, మరి లోకంలో కర్మలు కూడా కావాలి కదా, కర్మలు కూడా చేసేవాళ్ళు ఉన్నారు కదా, మరి వాళ్ళు వెళ్ళరా? అంటే వాళ్ళు కూడా వెళ్తారయ్యా. దానికి క్రమముక్తి అని ఇలాగే కొన్ని తర్వాత ఇంకా మనకి వివరాలు లోపలికి వెళ్ళాక అర్థమవుతాయి. ఇప్పుడు ఈ శ్లోకానికి మనము అంటే కర్తృత్వ ఈ కర్మని యోగంగా కర్మయోగులకు అన్నాడు కదా మాట. ఈ మాటే కొంచెం కష్టమైన మాట అన్నమాట. జ్ఞానయోగులు జ్ఞానం తెలుసుకోవటం అనేది కొంచెం తేలిగన, ఓహో జ్ఞానాన్ని పొందితే, ఏ జ్ఞానాన్ని? పరమాత్మ గురించిన ఆత్మ జ్ఞానాన్ని పొందినవాడు నన్ను చేరుతాడు, ఇది బాగానే ఉంది, కొంచెం తేలిగ్గానతో. కర్మయోగులని ఎవరిననాలి? కర్మని యోగంగా మార్చుకున్న వాళ్ళని అంటున్నాడు. కర్మని యోగంగా ఎవరు మార్చుకుంటున్నారు అంటే, ఇప్పుడు కర్మని యోగంగా మార్చుకోవడం అంటే నువ్వు చేసేటువంటి పనిలోనే పరమాత్మను నువ్వు దర్శించాలి. అంటే పరమాత్మ భావం అనే జ్ఞానము నీకు వచ్చి ఉండాలి కదా. అంతటా పరమాత్మే, అన్నిటిలో పరమాత్మే, నేను చేస్తున్న పని పరమాత్మే, చేస్తున్నది పరమాత్మే, చేయిస్తున్నది పరమాత్మనే. ఇలా అర్థమైన వాడు జ్ఞాన
కర్మయోగి. మరి అలా అర్థం చేసుకోవడానికి ఎలా మనం ఇంకెంత ముందుకు మనం వెళ్ళాలో ఈ విషయంగా మనకు చెప్తున్నారు. అంటే ఈ కర్మ యోగంగా మారాలి అంటే ఫలాసక్తి లేకుండా ఉండాలి, నిష్కామ కర్మ చేయాలి. మళ్ళీ నీ కర్మను నువ్వు వదిలిపెట్టే అవకాశము లేదు. కర్మ కొంచెము కష్టమైనదే, కానీ కర్మ ద్వారా కూడా పొందొచ్చు. కర్మ కంటే కష్టమైంది జ్ఞానం నిజానికి. ఎలాగా? నువ్వు జ్ఞానాన్ని తెలుసుకున్నా కూడా జ్ఞాన మార్గంలో ఉండడానికి నువ్వు చేసే ప్రయత్నము. కాబట్టి మరి అందుకే ఈ జ్ఞానము ఈ తేలికైనదైనా కూడా ఎందుకు ఆ మార్గంలో వెళ్ళలేకపోతున్నారు మనిషి? అది కూడా ఆలోచించాల్సిన పాయింటే కదా. మరి రెండిటిలో ఏది? కానీ రెండు నేనే చెప్పాను అన్నాడు. మరి రెండు నేనే చెప్పాను అన్నప్పుడు మరి రెండు మనం ఫాలో అవ్వాలని కూడా మనకు అర్థం కావాలి కదా. రెండు ఫాలో అవ్వాలని కూడా అర్థం కావాలి. నీ కర్మని నువ్వు విధిపూర్వకంగా చేయవలసిందే. ఆ చేసే కర్మలో ఇది అంతా పరమాత్మదే అనేటువంటి జ్ఞానాన్ని కూడా నువ్వు పొందాలి. ఈ రెండు విషయాలుగా మనకి ఈ అధ్యాయంలో దాదాపుగా ఈ కర్మ జ్ఞానము. మనం ఎప్పుడైనా అనుకుంటాం ఒక మాట, భక్తి జ్ఞానము వైరాగ్యము మోక్షము, అలాగే కర్మ భక్తి జ్ఞానము, ఇవన్నీ విడదీసి ఒక్కటిగా చెప్పడానికి దేనికి అవకాశము లేదు. కలిసే ఉంటాయి, ఒకటి నుంచి ఒకటి. తర్వాత శ్లోకం, నా కర్మణ మనారంభ